శివుడికి వాహనంగా నందీశ్వరుడే ఎందుకు ఉంటాడు? పైగా భక్తులు నంది కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని చూస్తారు. ఎందుకని అలా చేస్తారో చెప్తాను వినండి. పరమేశ్వరుడి పరమ భక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన పుట్టుకతోనే శివభక్తి సంపన్నుడయ్యాడు. సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోపక్క శివుడిని సదా ధ్యానిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమై ఉంటాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే 10,000 సంవత్సరాల పాటు శివుడికే తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నంది కోరుకుంటాడు. దానికి ఈశ్వరుడు తదాస్తుని చెప్పి 10,000 సంవత్సరాలు ముగిసిన తరువాత నందీశ్వరుడి శ్రద్ధాభక్తికి మెచ్చిన నీలకంఠుడు ఎల్లప్పుడూ తన పక్కనే ఉండేటట్టు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకొని గణాధిపత్యాన్ని ప్రసాదిస్తాడు. కొన్ని రోజుల తర్వాత శివుడు కాలకూట విషం తాగి భయంకరంగా తాండవం చేస్తుంటాడు. ఆయన ఉగ్రరూపాన్ని నేరుగా చూడడానికి దేవతల సైతం భయపడిపోయి నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్యలో నుంచి నటరాజును దర్శించుకుంటారు. నేటికి అదే ఆనవాయితీగా కొనసాగిస్తూ భక్తులు నంది కొమ్ముల మధ్యలో నుంచి స్వామిని దర్శించడం సాంప్రదాయంగా వస్తోంది.